అలాగే ఈ హిందూ సమాజంలో నుంచి వస్తున్నటువంటి ఈ రెండు రకాలైన వివరణలు సరైనవా కావా అనే అంశాల గురించి మనం ఈరోజు కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, ఇప్పుడు హిందూ సమాజంలో నుంచి వస్తున్నటువంటి ఏవైతే ఈ రెండు రకాల వివరణలు ఉన్నాయో, ఏవి? హిందుత్వంలో కూడా విగ్రహారాధన లేదు ఒకటి, రెండు విగ్రహారాధన అనేది ప్రాథమిక స్థాయి అనేది, ఈ రెండు రకాల వివరణలు కూడా తప్పే అని నేను చెప్పదలుచుకున్నాను. ఎలాగంటే, హిందుత్వంలో ఉన్నటువంటి ఈశ్వరుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. హిందుత్వంలో ఉన్నటువంటి ఈశ్వరుడు మాత్రమే కాదు, మా బైబిల్ ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు కూడా సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అని చెప్పి ఆ మత ప్రచారకులు, ఆ మత విశ్వాసులు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే